అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అబ్బా ఈ మధ్య కాకులు ఒకటే మని కావు 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 అని అరుస్తూనే ఉన్నాయి. కంటిన్యూషన్ ఈ కాకి గోల భరించలేకపోతున్నాము. సరే పోనీలే అనుకుంటా ఉంటే ఎక్కడ ఆగే ప్రసక్తి లేనట్టుంది. కల్తీ మద్యం తయారు చేసే కాకాణ గోవర్ధన్ రెడ్డి, రాజకీయం అంటే తెలియని చంద్రశేఖర్ రెడ్డి ఒకటేమని మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్నే బీపీ టాబ్లెట్కు ముందు బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత షుగర్ టాబ్లెట్ వేసుకునే విధంగా ఉదయాన్నే లేయంగానే నారాయణ, మధ్యాహ్నం లేయంగానే నారాయణ, గంటకి నారాయణ, రాత్రి పడుకునే ముందు నారాయణ 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 అని తలుపుకుందే మీకు నిద్ర రాదు. పోనీలే పాపాలు చాలా చేశారు కదా, నారాయణ గారి పేరు తలుచుకుంటే మీకు పుణ్యమన్నా కొద్దిగా వస్తుంది, తలుచుకోండి. ఎదిగే కొద్దీ ఒదిగిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అభివృద్ధి తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గమైన కేసులు పెట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని చండాలం చేసిన ఎగిరెగిరి అరిసే వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏంటయ్యా సభ్యత, సంస్కారం, ఆత్మ గౌరవం, కుటుంబ గౌరవం, గుండె మీద చెయ్యేసుకొని గుండు మీద చెయ్యేసుకొని పనులు చెయ్యాలా? అవును అవును కరెక్టే. ఇవన్నీ చేయాలంటే నీకున్నంత సభ్యత, సంస్కారం ఎవరికి లేదు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే అన్నం తినేదానికి కూడా ప్లేస్ లేకుండా రోడ్డు మీద తినిపించిన సంస్కారవంతుడివి నువ్వు. చరిత్రలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వ్యక్తి, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తి నీ అక్రమ మైనింగ్ను ప్రశ్నించి అక్కడ
నీకు మాట్లాడేదానికి తగదు. ఇకపోతే పాపం ఎవరైతే ఏమి శత్రువైన న్యాయం మాట్లాడాలి. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ పార్టీలో చేరినప్పటి నుంచి 15 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తూ ప్రతి ఒక్కరిని మీసం మేలేసి తొడగొట్టి కయ్యాలు కాలు తవ్వి కొట్టించి దమ్మ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం పోరాడిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. మరి నరసరావుపేట పంపించావు, రాగానే ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్కి ఎందుకు ఇవ్వలేదు? ఇకపోతే పాపం 45% మైనార్టీ వర్గాలు ఉన్నాయనేసి ఖలీల్ బాయ్ని కసాయివాడు ఎట్లా గొర్రెని బలిస్తాడో ఆ విధంగా ఖలీల్ బాయ్ని బలి పశువు చేసి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఎలక్షన్లో నిలబెట్టావు. మరి బుద్ధి కలిగిన నీతివంతుడా ఇన్ఛార్జ్ ఖలీల్ బాయ్కి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా నేను. మీరు కూడా కూర్చొని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి గురించి? కాపు నారాయణ గురించి, కాపు వ్యక్తి నారాయణ గురించి, మైనార్టీ నాయకుడిని అన్యాయం చేసి తగుదనమ్మా కూర్చొని మాట్లాడుతున్నారు. కూడా తగుదనమ్మా అని మాట్లాడితే కుదరదు. 50వ డివిజన్లో ఈ రోజు కూడా కార్పొరేటర్గా పనిచేస్తా ఉంది. ఆమె నాయన బలిజ, ఆమె మొగుడు వడ్డరా, కానీ ఆమెకు ఎస్సీ సర్టిఫికేట్, ఆమె బిడ్డలకి ఎస్సీ సర్టిఫికేట్, గవర్నమెంట్ సొమ్ము ఈ రోజు కూడా తింటుంది, ఈ రోజు కూడా కార్పొరేటర్గా కొనసాగుతుంది. అలాంటి దౌర్జన్యం చేసి ఎస్సీ కాని వాటిని ఎస్సీ చేసి ఎస్సీ కాని వ్యక్తిని ఎస్సీ స్థానంలో నిలబెట్టి గెలిపించిన గణనీయులు మీరు. సభ్యతా సంస్కారాల గురించి మాట్లాడితే ఎట్ట? నారాయణ సారు భయభ్రాంతులకు పెట్టి కార్పొరేటర్లని ముప్పిట్లో పెట్టుకున్నాడు కాదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే చీకొట్టి మేము ప్రెస్ మీట్లు పెడుతుంటే లోపల సంతోషిస్తూ వాళ్ళు చెప్పలేని భావాలు మేము చెప్తున్నామని ఎప్పుడెప్పుడు ఈ పెంట పీడల నుంచి బయటకు పోదామని కాసుకొని వచ్చిన వ్యక్తులు కార్పొరేటర్లు. ఏమైంది పత్తిత్తి కబుర్లు అని అడుగుతున్నా. వెంకటేశ్వరంలో జహీర్ బాయ్ ఇల్లు కూడగొట్టినప్పుడు ఏమైందయ్యా నీ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. నీతివంతుడివి నువ్వు, సంస్కారవంతుడివి, ఆత్మ గౌరవం గలవాడివి, ఇంకా చాలా చెప్పాలి. ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నారాయణ గారికి, ఇవన్నీ సోమిరెడ్డి గారికి, ఇవన్నీ రావాలంటే ఎక్కడ వస్తుంది? ఏంటి కార్పొరేటర్లని భయపెట్టి ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీకి పనిచేస్తున్నారా? సిగ్గులేదా మీకు అని అడుగుతున్నా. 2019 తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లకి బీఫామ్ రేపొద్దున తీసుకుంటాననగా ఈ రోజు మీటింగ్ పెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని జంపింగ్ చేసుకున్నా. అప్పుడు ఏమైందయ్యా ఈ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. ఇక 151 సీట్లు పైన ఇచ్చినప్పుడు వల్లభనేని వంశీని మన బూట్లకు చేర్చుకున్నప్పుడు ఏమైందయ్యా అని మంచి మనసు అని అడుగుతున్నా. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడటం నోరుందని మీకు మాట్లాడటం కాదు అని అడుగుతున్నా. మీ హయాంలో మీ నియోజకవర్గంలో 3 ఎంఆర్ఓల్ని 3 ఎస్ఐల్ని సస్పెండ్ చేయించిన ఘనత ఎవరికైనా ఉందంటే నీకే. చరిత్రహీనుడిగా నిలిచిపోయే పేరుందంటే కాకాని గోవర్ధన్ రెడ్డికే కూడా లేదు. ఇకపోతే కూల్చివేతలు చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తే అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. పేదవాడి బాగుపడుతున్నారా? అంత పెద్ద ఇల్లు పేదవాడా? బాలాజీ నగర్లో ఒక అక్రమంగా 1 కోట్ల ఆస్తిని ఆక్రమించుకొని కోర్టు ధిక్కారాన్ని చేసిన వ్యక్తి పేదోడు. మీకు అది దుర్మార్గమైన చర్యగా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.